హలో అండి, ఇది మా కరీంనగర్ మానేర్ డ్యామ్ అండి. ఇక్కడ చూసారా పోల్ పెట్టేసి ఇక్కడ కట్టేశారు కదా తాడుతో. అటు సైడ్ వెళ్ళనివ్వట్లేదు, ఎందుకంటే అక్కడ దూరంగా చూసారా గేట్స్ ఓపెన్ చేశారు. వాటర్ ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏమైనా ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి అక్కడ పోలీసులు కూర్చున్నారండి చైర్స్ వేసుకొని. ఎవరిని అటువైపుకి అలో చేయట్లేదు. మనం ఇంకా ఇటు సైడే ఉండి ఇటు సైడ్ కూడా వాటర్ ఉంటాయి మనకి, సో మనం ఇటు చూసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నేను మీకు రైట్ సైడ్ చూపిస్తున్నాను, లెఫ్ట్ సైడ్ మొత్తం వాటరే ఉంటాయండి. చూడండి గేట్లు ఎత్తేసాక ఎలా వస్తున్నాయో వాటర్ అన్ని. ఇది లెఫ్ట్ సైడ్ అండి, మొత్తం వాటర్ ఉంటాయి ఇలా. అక్కడ కనిపిస్తుంది కదా, అందులో ఫిషెస్ పెంచుతారండి. మనం ఇక్కడ కూర్చొని చూడొచ్చండి వ్యూ మొత్తము. మనకి ఐస్ క్రీమ్స్, పల్లీలు ఇలా అన్నీ స్నాక్స్ అన్నీ మనకి అమ్ముతూ ఉంటారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కోతులు విపరీతంగా ఉంటాయండి, మనం జాగ్రత్తగా ఉండాలి. మన చేతిలో ఏమున్నా లాక్కుంటాయండి. 100 కంటే ఎక్కువగా ఉన్నాయి, కానీ నేను ఒక 2 తీసాను. అవి దగ్గరికి వెళ్ళి తీస్తే కరుస్తాయేమో అని జూమ్ చేసి తీసానండి. చాలా సంఖ్యలో ఉన్నాయి మంకీస్. ఇలా అన్నీ ఐస్ క్రీమ్ కానీ చిప్స్ ఏవైనా అమ్మే వాళ్ళు ఒక కట్టె పెట్టుకొని కూర్చుంటున్నారు ఇంకా వాటిని కొట్టడానికి. మా బాబు చూడండి ఎలా ఎక్కి కూర్చున్నాడు ఐస్ క్రీమ్ బండి పైన. చాలా బాగుంది కదా వ్యూ. దూరంగా కూడా 3 కనిపిస్తున్నాయి కదా, అందులో కూడా చేపలు పెంచుతున్నారండి. చాలా బాగుంది కదా వ్యూ. దూరంగా కొండలు కనిపిస్తున్నాయి, ఆకాశం ఎంత బాగుందో. ఇలా మనం పైకి వెళ్ళాలండి డ్యామ్ దగ్గరికి వెళ్ళాలంటే. అది ఐటీ టవర్ అండి. నెక్స్ట్ డ్యామ్ కంప్లీట్ అయ్యాక మేము ఉజ్వల పార్క్ వెళ్ళామండి. ఇది ఎంట్రన్స్ అండి, ముందు టికెట్ తీసుకోవాలి మనము, తర్వాత ఇలా లోపలికి వెళ్ళాలి. స్టార్టింగ్లోనే మనకి వివేకానందుడు ఉన్నాడు చూడండి, స్టాచ్యూ ఉంది. లోటస్ ఫ్లవర్లో స్టాచ్యూ పెట్టారు, చాలా బాగుంది. మనకి ఉజ్వల పార్క్, డీర్ పార్క్, డ్యాము 3 దగ్గరే ఉంటాయండి. జస్ట్ 5 మినిట్స్ జర్నీ మనకు బైక్ మీద అయితే. విత్ 5 మినిట్స్ లోపే మనం వెళ్ళిపోవచ్చు, వితిన్ 5 మినిట్స్లో. ఇది చాలా పెద్దగా ఉంటుందండి. డీర్ పార్క్తో కంపేర్ చేస్తే ఉజ్వల పార్క్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. తెలంగాణ టూరిజం ఉజ్వల పార్క్ వెల్కమ్ అని రాసింది బోర్డు మీద. మనకి 3 ఎంట్రన్సెస్ ఉంటాయండి. ఇటొకటి, ఇటువైపు నుండి వెళ్ళొచ్చు, మిడిల్లో ఒకటి ఉంటుంది, మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది. 3 వేస్ ఉంటాయండి పార్క్ లోపలికి. మనం ఎలా అయినా వెళ్ళొచ్చు. చాలా బాగుంది కదా, మొత్తం గ్రీనరీగా డిఫరెంట్ మొక్కలు పెంచుతున్నారు. ఇలాంటి స్టాచ్యూస్ పెట్టారండి అక్కడక్కడ. నృత్యం చేస్తున్న కళాకారిణులు లాగా భంగిమలు పెట్టి ఉన్నాయి, స్టోన్తో చేసినవి అవన్నీ. ఇక్కడొకటి ఏంటిది, రైనోవా ఏదో బొమ్మ, రైనోసారస్ అది. నెక్స్ట్ చూసారా ఇక్కడ 2 సింహాల బొమ్మలు పెట్టారు, దానిలో నుంచి కూడా ఒక వే ఉంటుంది. అక్కడ చూడండి లవ్ KNR అని రాసింది కదా, అందరు అక్కడే పిక్స్ దిగుతారండి మోస్ట్లీ. కూడల మర్రి, లవ్ KNR. ఇది చాలా పెద్ద పార్క్ అండి.
చూడండి వీడి కోతి చేష్టలు ఎలా నడుస్తున్నాడు. ఇది మందార చెట్టు అండి. అసలు ఇలా ఎలా పెరిగిందో ఏమో, భలే కట్ చేశారు కదా ఒక అంబ్రెల్లా లాగా. ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. మనం తెంపకూడదండి ఫ్లవర్స్ కానీ లీవ్స్ కానీ, ఏవి జస్ట్ చూడాలంతే మనం. ఈ వీల్ దగ్గర కూడా చాలా ఫోటోషూట్స్ జరుగుతాయండి. ఇంక ఇందులో బర్త్డే షూటింగ్స్ కూడా చేసుకుంటారు, ప్రీ వెడ్డింగ్ షూటింగ్స్ కూడా జరుగుతాయండి పార్క్లో. నెక్స్ట్ అలాగే వీల్ చూపించాను కదా, దాని ముందు నుంచి స్ట్రైట్గా వెళ్తే మన కిడ్స్ ప్లే గ్రౌండ్ వస్తుందండి. ఇది ఒక గుర్రం స్టాచ్యూ లాంటిదండి. ఇది కూడా ఫుల్ స్టోన్తోనే చేశారు. ఇక్కడ కూడా పిక్స్ దిగొచ్చు మనం. అక్కడ ఒక బిల్డింగ్ లాగా కనిపిస్తుంది కదా, అందులో మనకు స్నాక్స్, ఐస్ క్రీమ్స్ అవన్నీ అమ్ముతారండి. బేకరీ లాగా ఉంటుంది. బయటతో కంపేర్ చేస్తే కొంచెము ఎంఆర్పి కంటే ఎక్కువ డబ్బులే తీసుకుంటారు. చూడండి పూలదారి లాగా ఎంత బాగుందో. ఇది ఒక చిన్న బ్రిడ్జ్. ఆ కింద వాటర్లో కూడా ఫిషెస్ ఉంటాయి మనకి, చిన్న చిన్న ఫిషెస్. ఇవన్నీ కొబ్బరి చెట్లు. ఇది చాలా ఓల్డ్ బ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది మనకి. అదొక గేమ్ ఆడేదే అండి, కానీ అది పాడైపోయింది, పని చేయట్లేదు అది. ఇక్కడ బోటింగ్ అండి. చూసారా, బుద్ధుడు ప్రశాంతంగా కూర్చొని ధ్యాన ముద్రలో ఉన్నట్టుగా స్టాచ్యూ ఉంది ఒకటి వాటర్లో. బోటింగ్కి 100 రూపీస్ అండి పర్ హెడ్. కానీ పార్క్లో కూడా కోతులు ఉన్నాయండి, జాగ్రత్తగా ఉండాలి మనము. చాలా బాగుంది కదా బోటింగ్ ఏరియా చుట్టుపక్కల. ఇక్కడ మనం కూర్చోవచ్చు గద్దె పైన, చాలా రిలాక్సింగ్గా ఉంటుంది మనకి. నెక్స్ట్ ఇవి ఇంకో సింహాలు. మనం 2 లయన్స్ మధ్యలో నుంచి ఏం భయపడకుండా వెళ్ళొచ్చండి. అవి మనల్ని ఏం చేయవు. చూడండి, ఇవి తేయాకు లాగా ఉన్నాయి కదా, కానీ కాదు. నాకు అచ్చం అలాగే అనిపించిందండి వీడియో తీస్తుంటే, తేయాకు తోటల్లాగా. చూసారు ఎంత బాగున్నాయి ఫ్లవర్స్ అన్నీ. నా ఫోన్లో మెమొరీ అయిపోయిందండి, చాలా తక్కువే తీసాను. ఇంకా ఇంటికి వెళ్ళిపోయామండి.